సినిమా ఇండస్ట్రీలో సినిమా అంటే ప్రాణం పెట్టి పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ఒక సినిమా కోసం తమ ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇక ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని ఏర్పాటు చేసుకోవడానికి తను అహర్నిశలు కష్టపడుతూ చాలా మంచి సక్సెస్లను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన దేవరా అనే సినిమా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని అయితే పాన్ ఇండియా రేంజ్లో సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ నెల 8వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ని రిలీజ్ చేస్తామంటూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమా గ్లిమ్స్ ని చూస్తే మనకు ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే విషయం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు నటిస్తున్నారు. ఇక ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ఏంటి అంటే ఈ సినిమాలో ఉన్న ఒక అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ కోసం విపరీతమైన డబ్బులు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అది సినిమా మొత్తానికి చాలా ఇంపాక్ట్ ఇవ్వబోతున్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక దేవర సినిమా 2 పార్టులుగా రిలీజ్ అవుతుంది. మొదటి పార్ట్ ఈ సంవత్సరంలో రిలీజ్ అవగా రెండో పార్ట్ మాత్రం వచ్చే సంవత్సరంలో రిలీజ్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ భారీ సక్సెస్ ని కొట్టాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఈ సినిమాతో సక్సెస్ కనుక సాధించినట్లయితే ఎన్టీఆర్ వరుసగా 7 సినిమాలతో సక్సెస్ లను అందుకున్న స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందుతాడు. ఇక ఇప్పటి వరకు ఉన్న స్టార్ హీరోలు ఎవరు కూడా వరుసగా 7 సినిమాలతో సక్సెస్ కొట్టలేదు. కాబట్టి ఈ రికార్డ్ అనేది ఎన్టీఆర్ పేరు మీద లిఖించబడుతుంది. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ సక్సెస్ రేంజ్ ఏంటో మరొకసారి పాన్ ఇండియా లెవెల్లో చూపించాల్సిన సమయం అయితే వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.